మహిమగల రాజా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో అయోగ్యులను అల్పుడును నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ వాక్య లేఖన భాగాలు ముందుగా నాకు నేను బోధించుకోవడానికి, నా కుటుంబానికి బోధించుకోవడానికి ద్వారా ఈ మాటల్ని బిడ్డలైన వారు గ్రహించగలడానికి సహాయం దయచేసి అందించండి. నాలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా నా తండ్రి నీ శ్వాస నీ యొక్క ఊపిరిగా రావడానికి సహాయం దయచేసి నాలో ఎక్కడ కూడా మానవ స్వభావం సంబంధమైన మాటలు నిలబడి లేకున్నట్లు మనగా నా నీ అగ్నితో కాల్చి నా నాలుకను మీరు పరిశుద్ధపరుచున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం వేగంగా వాక్యం వెళ్తున్నప్పుడు ఆసక్తి కలిగి వినండి. దయచేసి ఎక్కడ కూడా తిరగొద్దు, పిల్లలు డిస్టర్బ్ చేయొద్దు. ఒకసారి చైన్ లింక్ కట్ అయితే మళ్ళీ అతుకోవడం కష్టం. మెసేజ్ రన్నింగ్ అవుతున్నప్పుడు అది డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ దాన్ని క్యాచ్ చేయడం మనం అందుబాటులోకి రాదు మన మైండ్. దయచేసి గమనించండి. చదవండి వాక్య భాగం, లేఖన భాగం 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుందాం. సంబంధులు కారు, అమ్మ దయచేసి సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు, ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణ పూర్వకముగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలు యోధాల వారి యందు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి యోధా వారి యందు ఆసక్తి గలవాడే ఆసక్తి కలిగి వారిని హతము చేయుచుండెను. వారిని హతము చేయుచుండెను. సమయంలో గమనించండి. సౌలు గురించి తెలుసు, ఆయన యొక్క రాచరిక విధానాల గురించి మనకు తెలుసు. కానీ సౌలు దేవుని యొక్క మందిర పాలెం బయట భాగంలో ఉన్నటువంటి గిబియోనీయులు చంపడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కువగా. ఎందుకని ఎవరినో ఒకరిని సంతోషపరచడం కోసం, ఎవరి వ్యక్తులను గురించి సంతోషపరచడం కోసం యెహోషువ చేసినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టేసి గిబియోనీయులను చంపడానికి సిద్ధపడినాడు. గమనించండి, వారు ఇశ్రాయేల్ కి అంటరాని వారు ఉండొచ్చు, బయట ఉండిన వారు ఉండొచ్చేమో. కానీ ఇక్కడ సౌలు మనసులో భయంకరమైనటువంటి తలంపు వచ్చింది. ఎవరో ఒక వ్యక్తుల యొక్క సంతోషం కోసం దేవుని సేవలో పనిచేసే వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని యొక్క మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సేవ పరిచర్య అంతటిని కూడాను కల్లోలం చేస్తూ తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యూదుల యొక్క సంతోషం కోసం ఆ యొక్క పరిశుద్ధ మందిరంలో పనిచేస్తున్నటువంటి గిబియోనీయుల్ని అంతం చేయాలనుకుంటున్నాడు. గమనించండి, ఇక్కడ వాక్యము రెండంచులు కలిగినటువంటి సౌలుకే కాదు, ఈరోజు నాకు మాకు కూడా బోధిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ దేవుని మందిరంలో ఉంటున్న మనము, పరిశుద్ధ దేవుని యొక్క లేఖనాలు అనుసరిస్తున్న మనము, రక్షణ పొంది రక్షణ జీవితంలో నడుస్తున్నటువంటి మనము ఎవరి సంతోషం కోసం పరిశుద్ధుడైనటువంటి దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నాం? ఎవరిని ఆనందపరచడానికి కోసం, ఎవరిని పొగడడానికి కోసం, ఎవరిని నిన్ను కూర్చి నన్ను బాగా ఆనందపరచడనే ఒక వ్యక్తి కోసం నువ్వు ఈ లోకంలో పరిశుద్ధులైన సేవకుల్ని హీనంగా అవమానంగా మాట్లాడుతున్నావు దేవుని మందిరంలో.